కర్ణాటకలో సీఎం చైర్ కోసం పోరు కొనసాగుతోంది. డీకే శివకుమార్ సీఎంగా సిద్ధరామయ్యను ఒప్పుకున్న పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎక్స్ వేదికగా డీకే శివకుమార్ వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్ అంటూ చేసిన ట్వీట్ కర్ణాటక రాజకీయాల్లో చర్చగా మారింది. సీఎం సిద్ధరామయ్య మాట తప్పినందుకే డీకే శివకుమార్ ఆ పోస్ట్ పెట్టారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. డీకే శివకుమార్ మాత్రం ఆ పోస్టుకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. తనకు పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని హైకమాండ్ ఏది చెబితే అదే చేస్తానంటున్నారు. తామంతా కలిసే కర్ణాటకలో ముందుకు సాగాలనుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య 2.5 ఏళ్ల పదవీకాలం ముగియడంతో ఆయన తప్పించేందుకు రెడీ అయినట్టుగా సమాచారం. ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు పగ్గాలు అందించేందుకు కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 1న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలకు ముందే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి మార్పుకు అధిష్టానం అంగీకరిస్తే డీకేకు పూర్తిగా మద్దతిస్తామంటూ ఆ రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు సీఎం మార్పు వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. ఏఐసీసీ కార్యాలయంలో డీకే సహా పలువురు కర్ణాటక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఢిల్లీలో తనను కలవాలంటూ డీకేకు చెప్పారు. ఇదే కర్ణాటకలో నాయకత్వ మార్పుపై అందరితో కలిసి చర్చిస్తామన్నారు కాంగ్రెస్ అధినేత ఖర్గే. దీనిపై అందరినీ పిలిచి చర్చిస్తామని తెలిపారు. సోనియా, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే రాష్ట్ర మంత్రులు ఈ చర్చలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ విషయంలో హైకమాండే తుది నిర్ణయమని తేల్చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక నేతలకు క్లాస్ తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. నేతలు సీఎం చైర్ కోసం కొట్లాడి పార్టీ పరువు తీయొద్దని హైకమాండ్ హెచ్చరించబోతున్నట్టుగా సమాచారం. సీఎం పదవి ఎవరికివ్వాలనే దానిపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీదే అంతిమ నిర్ణయమని తెలుస్తోంది. కర్ణాటకలో ప్రధాన కమ్యూనిటీ అయిన ఒక్కాలిగాకు చెందిన డీకే శివకుమార్ కు పదవి ఇవ్వాలని ఆ వర్గం డిమాండ్ చేస్తోంది. పార్టీ కోసం ఏళ్లుగా కృషి చేసిన డీకే సీఎం పదవికి అర్హుడు అంటూ చెబుతోంది. అంతిమంగా కర్ణాటకలో సీఎం చైర్ ఎవరిదని ఆ పార్టీ హైకమాండ్ చెప్పాల్సిందే. మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల వ్యవధిలోనే స్కామ్లకు చిరునామాగా మారడం దురదృష్టకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతిష్టాత్మకమైన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు, వివాదాలకు నిలయంగా మారిందన్నారు. ఇటీవలి కాలంలో ఈ విశ్వవిద్యాలయం కేంద్రంగా జరిగిన పరిణామాలు వైద్య విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు సమాజంలోని అన్ని వర్గాలలో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయన్నారు హరీష్ రావు. కాళోజీ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న అవినీతి బాగోతంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎన్ఎంసీ చైర్మన్లకు లేఖ రాశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలి. అబద్దాలతో సీఎం రేవంత్ అధికారంలోకి వచ్చాడని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని, రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మరోసారి మోసం చేసిందని నిప్పులు చెరిగారు. రేవంత్ నాటకాలన్నీ ప్రజలకు అర్థమయ్యాయని, భవిష్యత్తులో ఎగిరేది గులాబీ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు సిద్దిపేటలో దీక్ష దివాస్ సన్నాహక సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. దీక్ష ఫలితం
అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. అంటే నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. అంటే ఇలా రాష్ట్రం ఏర్పడడానికి నవంబర్ 29 అనేది చాలా చాలా కీలకమైంది. ఇలా ఈ దీక్షే లేకపోతే తెలంగాణ ఎక్కడిది, తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు? ఈయన గదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుండే, గానే ఉంటుండే, ఈయన అవుతుండేనా? ఇలా తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ సిద్దిపేట జిల్లా అయింది, సిద్దిపేటకు గోదావరి నీళ్లు వచ్చినాయి, ఈ జిల్లాకు రైలు వచ్చింది, ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది, యావత్ తెలంగాణ సస్యశ్యామలమైంది, భారతదేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా ఈ తెలంగాణ అయిందంటే కేసీఆర్ దీక్ష ఫలితం. అంటే ఈ చరిత్రలో నవంబర్ 29 అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు. అందువల్లనే ఈ దీక్షా దివస్ను మనం ఘనంగా జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. రేవంత్ రెడ్డి అండ్ ఒక గ్యాంగ్ ఉన్నది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. అసలు కేసీఆర్ గారు ఆయన కలలో కూడా తెలంగాణకు నష్టమయ్యే పని చేయడు. ఎప్పుడూ తెలంగాణ కోసం కలలు కన్నడు, తెలంగాణ కోసం పోరాటం చేసిండు, తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధపడ్డాడు, కొన్ని దశాబ్దాల కలను నిజం చేసిండు, కోట్ల మంది ఆకాంక్షల్ని నెరవేర్చిండు కేసీఆర్. అలా ఆ కేసీఆర్ గారు ఇలా తెలంగాణను 10 ఏళ్లు పాలించి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపిండు. చెప్పి మాయమాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. 42% బీసీ రిజర్వేషన్ అన్నారు, ఉన్నది కూడా కొట్టారు. కేసీఆర్ గారు ఉండగా 24% ఉండే, ఇలా 17% కూడా రాలే, 17% కూడా రాలే. కొండంత రాగం పాడేదో గాడిద పాట పాడింది అన్నట్టు కొండంత రాగం తీసిండు. 42 అని నాటకాలు ఆడిండు, ఉన్న 24 కూడా కొట్టిండు, ఇలా 17% పరిమితం చేసిండు. ఇప్పుడు కేసీఆర్ గారేమో పండుగకు చీరిస్తే ఈయన కోట్లకు చీరలు ఇస్తా అంటుండు. ఇప్పుడు సిద్దిపేట టౌన్లో ఓట్లు లేవు, గజ్వేల్ టౌన్లో ఓట్లు లేవు, దుబ్బాక హుస్నాబాద్ టౌన్లో ఓట్లు లేవు, ఆడ చీరలు రాలే. సర్పంచ్ ఎలక్షన్లు ఊర్లలో ఉన్నాయని గాయాడ మాత్రమే ఇచ్చిండు. అది కూడా ఆడ ఎవరికి ఇచ్చిండు? కేవలం మహిళా సంఘాలకే ఇచ్చిండు. కేసీఆర్ గారు ఉండగా 1,30,00,000 చీరలు ఇస్తుండే పండుగకు. ఈయన ఎంత ఇచ్చిండు అంటే 50 లక్షలు ఇచ్చిండు, అంతే, సగం కూడా ఇయ్యలే. అంటే ఇదంతా ఓట్ల రాజకీయం, ప్రేమ గల్ల రాజకీయం కాదు. ప్రజల మీద ప్రేమ లేదు, ఎంతసేపు ఓట్ల రాజకీయమే తప్ప లేదు. ప్రజల మీద ప్రేమ లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంటే పోరాటాలు త్యాగాల నుంచి వచ్చిన కేసీఆర్ కు ఈ అడ్డదారిలో వచ్చిన వాళ్లకు కంపారిజన్ షార్ట్ కట్. 100 అబద్ధాలు ఆడన్న పెళ్లి చేయాలని వెనకట్టుకోవడం అంటే 100 అబద్ధాలు ఆడన్న ఆడి కుర్చీలో కూర్చోవాలని రేవంత్ రెడ్డి అంటుండు. అది ఇలా మనకు వాళ్ళకున్న తేడా. ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రావాలి, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ ఇలా తెలంగాణకు అన్యాయం చేసిండు అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. కేసీఆర్ గారు లేకపోతే అసలు ఈ కాళేశ్వరం నీళ్లు మన సిద్దిపేటకు వచ్చినా? ఇవాళ బంగారం 2 పంటలు మండుతున్నాయంటే మనకు తెలియదా? ఇంకా కాళేశ్వరం కాలువలు దవ్వుతలేరు. ఇప్పుడు రంగనాయక సాగర్లో నిండా నీళ్లు ఉన్నాయి, మలన సాగర్లో నిండా నీళ్లు ఉన్నాయి, కొండపోచమ్మ సాగర్లో నిండా నీళ్ళే ఉండే కాళేశ్వరం నడవనే పట్టే మోటార్లు. కాలువ దవ్వి నీళ్ళు ఇస్తే నువ్వు మొన్నటిదాకా కూలిందంటే ఈ నీళ్ళు అడికెళ్ళి వచ్చినాయి రా అని జనం అంటారేమో అని వాడు కాలువ దవ్వుతలేదు. ఇంత దుర్మార్గం. చూడండి, ఒక ముఖ్యమంత్రి అయితే ప్రజలకు 4 కాలువలు తవ్వాలి, 4 ఎకరాలకు నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి, 4 క్వింటళ్ళు పంట ఎక్కువ పండాలని ఆలోచిస్తాడు. కానీ ఎంత మూర్ఖుడు అంటే రాజకీయం ఎక్కువ, ప్రజల మీద ప్రేమ లేదు. అట్లాంటి ప్రభుత్వం వచ్చింది. ప్రజలకు కూడా అర్థమైతా ఉంది, తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. బ్యాక్ టు న్యూస్. ఇక అజ్ఞానవాసికి అద్దరిపోయే కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కోనసీమకు దిష్టి తగిలిందంటూ దొంగ ఏడుపులు నటించిన పవన్ కళ్యాణ్ ది పూర్తి అజ్ఞానమని మండిపడ్డారు. తెలంగాణ నుంచి కోనసీమకు ఎవరు వెళ్లకుండానే దిష్టి ఎలా తగులుతుందని ప్రశ్నించారు. ఆంధ్ర నుంచి వేల సంఖ్యలో జనం వచ్చి హైదరాబాద్ ను చూసిపోతుంటారు, అంత మాత్రాన దిష్టి తగులుతుందని నిలదీశారు జగదీష్ రెడ్డి. ఒకవేళ దిష్టి తగులుతుందనుకుంటే దిష్టి బొమ్మలు పెట్టుకోవద్దా, ఎవరొద్దన్నారని పవన్ కు చురకలంటించారు. ఇలాంటి అజ్ఞానులు డిప్యూటీ సీఎంలు కావడం దురదృష్టకరమన్నారు జగదీష్ రెడ్డి. విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది.
ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోద్దంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయొచ్చిండు హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఏడ తగులుతుంది, ఏం తెలియదు అది. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు, ఏం చెప్తాం మరి మనం. మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం, నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనెమ్మడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపి తెలియదు ఒక మాటలు, మైండ్లెస్. ఇక పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సంబరం నెలకొంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 14 మండలాల్లో 318 పంచాయతీలకు, సూర్యాపేట జిల్లాలో 8 మండలాల్లో 159 పంచాయతీలకు, యాదాద్రి జిల్లాలో 6 మండలాల్లో 153 పంచాయతీలకు తొలి విడత ఎన్నిక జరగనుంది. వచ్చే నెల 11న ఉదయం 7 గంటల నుంచి తొలి విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం కానుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామంలో ఎన్నికల వాతావరణం, ఎన్నికల సందడి మనకు కనపడుతోంది. ప్రస్తుతం మనం నల్గొండ పక్కనటువంటి అనంతరం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ 3 గ్రామాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి నామినేషన్ స్వీకరిస్తూ ఉన్నారు. 29 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఆ తర్వాత 30వ తారీఖున స్క్రూట్ని, 3వ తారీఖున విత్డ్రాయల్స్ ఉంటాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆరో అధికారులు చెప్తూ ఉన్నారు. 3వ తారీఖున అభ్యర్థులు విత్డ్రా చేసుకున్న తర్వాత బరిలో నిలిచినటువంటి అభ్యర్థుల ఫోటోల ఆధారంగా వారికి కేటాయించినటువంటి గుర్తులతో లిస్టు కూడా విడుదల చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ మొదటి విడత సంబంధించినటువంటి ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో 14 మండలాల్లో 389 గ్రామ పంచాయతీల్లో మొదటి విడత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో 8 మండలాల్లో 159 గ్రామ పంచాయతీల ఎన్నికలు జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మండలాల్లో 143 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 7000 వార్డులకు మొదటి విడత గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఇక్కడ నామినేషన్ స్వీకరణ చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు తీసుకుని వెళ్ళి నిబంధనల ప్రకారం ధృవీకరణ, అదేవిధంగా ఇతర అన్ని పత్రాలను జత చేసుకొని వారికి సంబంధించినటువంటి మద్దతుదారులతో కలిసి ఇక్కడికి వచ్చి నామినేషన్ దాఖలు చేస్తారు. స్క్రూట్నీలో అవన్నీ కూడా సరి చూసుకున్న తర్వాత 3వ తారీఖున విత్డ్రాయల్స్ అయిపోయిన తర్వాత బరిలో అభ్యర్థుల లిస్టు విడుదల చేసేలాగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ఎన్నికలన్నీ కూడా పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా ఇప్పటికే పూర్తయిందంటూ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి కూడా తెలుపుతూ ఉన్నారు. దీంతో పాటు పార్టీలకు రహితంగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి గుర్తులు కూడా పార్టీ రహితమైనటువంటి గుర్తులు వారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే 3వ తారీఖున ఆ గుర్తులతో పాటు ఆ అభ్యర్థి ఫోటోతో పాటు అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ పత్రాల ముద్రణ ఉంటుందంటూ కూడా ఆరో అధికారులు చెప్తున్నారు. వీడియోస్లో మనం చూస్తున్నాం. ఇక్కడ క్లస్టర్కి సంబంధించినటువంటి ఆరో అధికారి నామినేషన్స్ అన్ని కూడా స్వీకరిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కొన్ని నామినేషన్ దాకినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వార్డులకు సంబంధించి కూడా నామినేషన్ సంబంధించినటువంటి స్వీకరణ అనేది ఇక్కడ లేకుండా ఎక్కడ అలాంటి తప్పులు లేకుండా పూర్తి పారదర్శకంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీసుల పహారా నడుమ నామినేషన్ల ప్రక్రియ అంతే ప్రారంభమైంది. మొదటి విడత సంబంధించి ఈ 3 జిల్లాల్లో కూడా ఎన్నికల వాతావరణంలో సందడి వాతావరణం మనకు కనపడుతుంది. గ్రామాల్లో, పల్లెల్లో సమరం అనేది మనకు ప్రారంభమైంది. చాలా రోజులుగా ఊరిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా రోజుల తర్వాత జరుగుతుండడంతో గ్రామాల్లో ప్రజలు, ఓటర్లు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ ఎన్నికలపైన ఉత్సాహం చూపుతూ ఉన్నారు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నిధులు రాక ఎక్కడికక్కడ పల్లెలన్నీ కూడా కునరిల్లిపోతూ ఉన్నాయి, నిధులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఈ పాలకవర్గాలు ఏర్పాటైతేనే నిబంధన ప్రకారం ఆర్థిక సంఘ నిధులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. కాబట్టి త్వరితగతిన ఈ ఎన్నికలు అంటూ పూర్తయితే పాలకవర్గాలు ఏర్పాటైతే గ్రామాల అభివృద్ధి చేసుకోవచ్చినటువంటి ఆలోచన మాత్రం ఓటర్లలో ఉన్నట్టుగా అయితే మనకు కనపడుతోంది. ఇక రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం ఈసారి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లలో కొంత అన్యాయం జరిగిందంటూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. నల్గొండ జిల్లాలో 859 గ్రామ పంచాయతీలు ఉంటాయి. మొత్తంగా ఇక్కడ కేవలం 160 గ్రామ పంచాయతీలకు సంబంధించి మాత్రమే బీసీలకు రిజర్వేషన్
రిజర్వ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో 60 రిజర్వ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 62 రిజర్వ్ చేశారు. మొత్తంగా సగటున ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 10% మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయంటూ కూడా చాలా రకాలుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటన్నిటిని ఎలాంటిగా వాళ్ళు పరిణలోకి తీసుకోకుండా త్వరితగతిన ఎన్నికలు పూర్తి చేసేందుకు మాత్రం సమాయత్తమవుతుంది. ప్రారంభించింది, ప్రక్రియ అనేది ప్రారంభమైంది. మొత్తంగా పూర్తి పారదర్శకంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అబ్జర్వర్ల పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ గారి నిబంధనల మేరకు జిల్లా పంచాయతీ సంబంధించినటువంటి అధికారి పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణ అనేది ప్రారంభమైంది. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా నామినేషన్ స్వీకరిస్తారు. 30 తారీఖున స్క్రూటినీ ఉంటుంది. అదేవిధంగా వచ్చే నెల 3వ తారీఖున నామినేషన్ల విత్డ్రా, అదేవిధంగా నామినేషన్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరెవరైతే బరిలో ఉంటారో వారందరి ప్రకటన చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. మొత్తంగా పల్లెల్లో సందడి వాతావరణం మనకు మొదలైంది. పంచాయతీలో ఎక్కడికక్కడ కూడా రాజకీయ వాతావరణం అనేది హీట్ ఎక్కింది. ఈ పల్లెల్లో పాలకవర్గాలు ఏర్పాటు అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఎన్నికల్లో ఉత్సాహం అనేది మనకు కనపడుతోంది. మొదటి విడత సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ప్రారంభమైంది. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ న్యూస్, నల్గొండ. ఇక బీఆర్ఎస్ స్వీప్ పాటను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ నివాసంలో ఆవిష్కరించారు. ఆ తర్వాత పోస్టర్ను ఆవిష్కరించారు. ఆ పాటను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగారం ప్రశాంత్ రూపొందించారు. పాట ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఎవరైతే విద్యార్థి వీరులు ప్రజా సమస్యల మీద గట్టిగా గలమెత్తుతారో వాళ్ళే రేపటి నాయకులుగా తరాస నాయకులుగా ఎదుగుతారు. రేవంత్ సర్కార్పై బీసీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 42% రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసం చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీలను కాంగ్రెస్ సర్కార్ నయవంచనకు గురి చేసిందని మండిపడ్డారు. వెంటనే జీవో నెంబర్ 46 ను రద్దు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గన్ పార్క్ వద్ద బీసీ నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీలకు 42% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, 46 జీవోను, బీసీల పైన పెట్టిన 46 జీవోను, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీలకు 42% రిజర్వేషన్, 46 జీవోను వెంటనే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటంటే కొండ నాలికకు మందు పెడితే ఉన్న నాలిక ఉసి కింద పడ్డదంట. ఆ రకంగా ఉంది. రాహుల్ గాంధీ గారేమో దేశానికి రోల్ మోడల్ అన్నారు. తెలంగాణలో బ్రహ్మాండంగా అమలైతే అన్నారు. బీఆర్ ఎలక్షన్లో చెప్పారు. ఎటువైనా తెలంగాణలో 42% విద్యా, ఉద్యోగం, స్థానిక సంస్థ రిజర్వేషన్ అయిపోయింది అన్నారు. కానీ ఇలా ఏమైపోయింది? బీసీల పని అయిపోయింది. వీళ్ళు ఖతం చేసిరు, మొత్తం గొంతు విసికేసిరు, నట్టేట ముంచిపడే ఉన్న రిజర్వేషన్ కూడా రాకుండా అయిపోయింది. పేపర్లలో చూడండి, ఎలక్షన్ కమిషన్లను అడగండి, లేదంటే చీఫ్ సెక్రటరీ గారిని అడగండి. ములుగు జిల్లాల అసలుకు లేదు, భద్రాద్రి కొత్తగూడెంలా నామమాత్రం, నార్కర్నూలు జిల్లాలో 10%, ఒక జిల్లాలో 0%, ఒక జిల్లాలో 10%, ఒక జిల్లాలో 15%, 95% జనాభా ఉన్నటువంటి గ్రామాలలో కూడా ఒక్క వార్డు మెంబర్ లేడు. మండలాల్లో ఒక సర్పంచ్ లేడు. ఛీ, ఇంత ఘోరంగా ఉంటుందా? ఇక్కడ ఆమన్గల్ మండలంలో ఒక్కరు లేరు.
రఘునాథపాలెం ఖమ్మం జిల్లాలో ఒక్కరు లేడు, ములుగు జిల్లాలో ఒక్కరు లేరు. హన్వాడ మండలంలో 4-5 గ్రామాల్లో టోటల్ 98% జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో ఒక వార్డు మెంబర్ లేడు. ఇంత ఘోరంగానా? ఇంత అవమానమా? బీసీ కులగణన అని చెప్పి ఆ రోజు మీరు తక్కువ చేసి చూసినప్పుడే అర్థమైపోయింది వీళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారని. మీరు 60% అంటున్నారు, బిడ్డ మీరు 60% లేరు 40% అని చెప్పేటట్లు ఇండైరెక్ట్ గా తక్కువ చేసి రిటర్న్ ఇచ్చేటట్టు చూపించింది. బీసీ కులాలు అంటే కులగణన చేసి కాలయాపన జరిగింది. అదేవిధంగా జరిగిన పరిణామాలు చూసినాం. వీళ్ళు బీసీలకు 42% రిజర్వేషన్ ను పక్కా అమలు పరచాలంటే, చట్టబద్దత కల్పించాలంటే 9 షెడ్యూల్లో పెట్టాలని వివిధ బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులు అందరూ కోరినారు. అయినా కానీ వీళ్ళు కావాలని ఒక 9 జీవో తీసుకొని వచ్చి హైకోర్టులో వేసి దాన్ని కొట్టేపించి వాళ్లతోనే కొట్టేపించుకొని ఇవాళ కాలయాపన చేస్తూ మేము పార్టీ పరంగా ఇస్తామని ఒక కథలు తల్లిబొల్ల మాటలు చెప్తున్నారు. కానీ సర్పంచ్లకి ఏ రకంగా చూస్తున్నా కానీ పార్టీ పరంగా ఉండదు, పార్టీ సింబల్ ఉండదని అనేక మంది చెప్పినా కానీ వీళ్ళు మొండి వైఖరితోని ఎన్నికలకు పోతున్నారు. ఎన్నికలకు పోతుంటే గతంలో ఉన్న 22%ను కుదించి ఇవాళ ఒక్కొక్క జిల్లాలో 17%, 11% బీసీలకు రిజర్వేషన్లు అందినాయి. కాబట్టి మీరు తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలకు పోకుండా రిజర్వేషన్లు పక్కా అమలుపరిచి స్థానిక ఎన్నికలకు పోవాలి. లేని ఎడల కాంగ్రెస్ పార్టీని పాతాళ లోకం దొక్కుతందుకు బీసీలంతా సంసిద్దమైనరని మేము కోరుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా బీసీలకు న్యాయం చేయాలంటే మీరు రిజర్వేషన్ పక్కా అమలుపరిచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అన్ని లంగ చేష్టలు, దొంగ చేష్టలు, మోసపు మాటలు, దగాకోరు మాటలు, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ గాని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి గ్యారంటీలు గాని అవన్నీ కూడా ప్రజలు మోసం చేసేది. అందులో భాగంగా ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు 42% ఎన్నికల ముందు ప్రకటన చేసిర్రు, బీసీలను మోసం చేసిర్రు. బీసీలు అందరూ ఏమనుకున్నారంటే నిజంగా 42% లోకల్ బాడీస్ లో మాకు రిజర్వేషన్స్ వస్తాయి, అదేవిధంగా 42% విద్యలో గాని ఉద్యోగాల్లో రిజర్వేషన్ వస్తాయి, అదేవిధంగా సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ బీసీ సప్లాన్ వస్తుందని చెప్పి అందరూ కూడా ఆశపడ్డారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలకు మోసపోయి ఓట్లేసి గెలిపించినందుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మొత్తం కూడా మెడకు ఉరేసింది. ఇలా బీసీలు అందరూ కూడా ఈ రోజు తప్పకుండా ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షులుగా కామారెడ్డిలో ఇచ్చినటువంటి 42 రిజర్వేషన్లు అమలు చేసే స్థానిక సంస్థకు వెళ్తామని చెప్పి ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు 23 నెలలు తాత్సారం చేసి మళ్ళా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమాజాన్ని మోసగించే విధంగా ఈ రోజు పార్టీ పరంగా మేము గుర్తు లేని సర్పంచ్లను వాళ్ళు బూచిగా చూపెట్టి గెలిచిన తర్వాత వాళ్ళ కండువాలేసి మేము మెజారిటీగా గెలిచినామని చెప్పి చంకలు గుద్దుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ సంగతి తెలంగాణ ప్రభుత్వం తరఫున, బీసీ సమాజం తరఫున బీసీపీఎఫ్ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకుంటుంది. వెంటనే 46 జీవోను కూడా రద్దు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తోంది. తన పుట్టినరోజు పురస్కరించుకుని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు బండారి లక్ష్మారెడ్డి.